వెల్కమ్ టు అబి ఇన్ఫో. ఇండ్ల సర్వే తప్పులు లేకుండా ఉండాలి. రాష్ట్ర హౌసింగ్ బోర్డు ఎండి విపి గౌతమ్. వరంగల్లో క్షేత్రస్థాయిలో సర్వే పరిశీలన. ఇందిరమ్మ స్కీమ్ ఇండ్ల సర్వే తప్పులు లేకుండా పక్కాగా నమోదు చేయాలని రాష్ట్ర హౌసింగ్ బోర్డు మేనేజింగ్ డైరెక్టర్ బీసీ గౌతమ్ సూచించారు. వరంగల్ బల్దియా పరిధి 29వ డివిజన్ రామన్నపేటలో సోమవారం అకస్మాత్తుగా తనిఖీ చేసి సర్వే తీరును పరిశీలించారు. సర్వే చేసిన క్రమంలో లబ్ధిదారుల వివరాలను ఎలాంటి తప్పులు లేకుండా నమోదు చేసేలా చూడాలని చెప్పారు. యాప్లో వివరాలు నమోదు తీరును ఐడి తెలుసుకున్నారు, సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం హన్మకొండ ఐడిఓసిలో సర్వేపై ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. బల్దియా పరిధిలో పూర్తయిన సర్వే వివరాలను అడిగి తెలుసుకుని 90% సర్వే కంప్లీట్ చేసినట్టు డిప్యూటీ కమిషనర్ తెలిపారు. మిగతా సర్వేని స్పీడ్గా చేయాలని చెప్పేసి సూచించారు. వార్డు నంబర్లు తప్పుగా నమోదైనట్టు గుర్తించామని, సవరణకు ఎడిట్ ఆప్షన్ ఇవ్వాలని కోరగా త్వరలో అందుబాటులోకి తెస్తామని ఎండీ తెలిపారు. ఆయన వెంట రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ సిఈ చైతన్య కుమార్, జీడబ్ల్యూసీ కమిషనర్ అశ్విన్ తానాజీ, డిప్యూటీ కమిషనర్ కృష్ణారెడ్డి, రవీందర్, ఆర్ఐ విజయకుమార్ అయితే ఉన్నారు. మొత్తానికైతే ఈ సర్వేలో చాలా పొరపాట్లు అయితే జరుగుతున్నాయి. కొంతమందికి ఎడిట్ ఆప్షన్ అంటే మామూలుగా ఇప్పటివరకు అయితే లేదు. అంటే కొంతమందికి ఆటోమేటిక్గా వీళ్ళు వివరాలు సేకరించకుండా కొన్ని అయితే ఆటోమేటిక్గా వీళ్ళు ఎంటర్ చేసి అనేది చేస్తున్నారు. దానివల్ల చాలా తప్పులు అయితే జరుగుతున్నాయి. అయితే వీటికైతే త్వరలోనే ఈ ఎడిట్ ఆప్షన్ అయితే రాబోతుంది. మనకు ఈ ఇందిరమ్మ ఇండ్లకు మొత్తానికైతే బెనిఫిషియరీ లిస్ట్ మనకు సంక్రాంతి తర్వాత అయితే రాబోతుంది. ఎవరైతే అర్హులు ఉన్నారో వారికి సంబంధించి ఆ తర్వాత ఇందిరమ్మ కమిటీలు ఫైనల్ చేస్తాయి. ఆ తర్వాత ఇండ్లు అయితే శాంక్షన్ అవుతాయి. చాలామంది అయితే ఈ ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి లిస్ట్ వచ్చేసిందని చెప్పేసి వీడియోస్ అయితే చేస్తున్నారండి. నాకైతే చాలామంది ఫోన్స్ చేశారు, కొంతమంది అయితే వాట్సాప్లో పంపించారు వీడియోస్. అన్న ఈ ఛానల్లో ఇట్లా ఇందిరమ్మ లిస్ట్ వచ్చిందట, కొంచెం ఎక్కడ అప్లై చేసుకో అంటే ఎవరికి వచ్చిందన్న ఎక్కడ చూసుకోవాలని చెప్పి అడుగుతున్నారు. ఇలాంటి వాటి అయితే మీరు ఇగ్నోర్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకు చెప్పండి, వీడియో కూడా షేర్ చేయండి. ఎందుకంటే ఇందిరమ్మ లిస్ట్ అనేది ఇంకా రాలేదు. వస్తే మన ఛానల్ ద్వారా నేను మీకు అయితే చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. దాని ద్వారా మీరు ఎక్కడ చూసుకోవాలి, ఎవరికి ఇల్లు వచ్చింది అనేది నేను అయితే క్లియర్గా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అబి ఇన్ఫో.